నమస్తే ఆల్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా హెపటైటిస్ విస్తరిస్తోంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఆలస్యం చేస్తే కాలేయానికి క్యాన్సర్ సోకి మనిషి మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలోని కర్నూలు, కోనసీమ, విశాఖ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా బయటపడ్డాయి. ఇక ఏపీలో ఒక్క ఫిబ్రవరి నెలలో 2 వారాల్లోనే 266 హెపటైటిస్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఈ వైద్య పరీక్షలు చేసిన దాదాపు ప్రతి 235 మందిలో ఒకరికి ఉన్నట్లుగా గుర్తించారు. హెపటైటిస్ అనేది ఓ కాలేయ వ్యాధి. 5 రకాల వైరస్ల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. వీటిలో హెపటైటిస్ ఏ, ఈ అనేవి కలుషిత నీరు, ఆహారం ద్వారా సోకుతాయి. జ్వరం, పొత్తి కడుపులో నొప్పి, కామెర్లు, మూత్రం నల్లగా రావడం వంటివి లక్షణాలు. ఇక రోగ నిరోధక శక్తి తగ్గిన వారిలో హెపటైటిస్ వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి తీవ్రత హెచ్ఐవి కంటే 100 రెట్లు అధికంగా ఉంటుంది. కాలేయానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడవచ్చు. సకాలంలో చికిత్స తీసుకోకుంటే క్యాన్సర్ గా మారుతుంది. కొంతమంది రోగులకు నోటి నుంచి రక్తస్రావం, చర్మంపై నల్ల రంగు ప్యాచెస్ ఉండొచ్చు. ఇక అరుదుగా రోగి కోమాలోకి వెళ్లొచ్చు. పరిశోధనలు లివర్ పనితీరు, కాలేయం విస్తరించడం, వైరస్ వంటి వాటిని చూపుతాయి. హెపటైటిస్ ఏఈలకు నిర్దిష్టమైన యాంటీవైరల్ ట్రీట్మెంట్ లేదు. ఇది స్వీయ పరిమితి రుగ్మత. ఇక చికిత్స లక్షణం పేషెంట్స్ కి బెడ్ రెస్ట్ తప్పనిసరి. ఎప్పటికప్పుడు పరిస్థితి గమనించడానికి ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం. ఇక పేషెంట్ సరిగ్గా తినలేరు కాబట్టి వారికి ఇంట్రావీనస్ లిక్విడ్స్ అవసరం. గ్లూకోజ్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యాధి సోకిన వారు 99% కంటే ఎక్కువ మంది పేషెంట్స్ కోలుకుంటారు. చాలా అరుదుగా పేషెంట్స్ కోమా, రక్తస్రావం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. హెపటైటిస్ ఏఈతో దీర్ఘకాలిక సమస్యలు ఎదురుకావు. సీరం హెపటైటిస్ 3 రకాలుగా ఉంటుంది. బిసిడి. హెపటైటిస్ డి అనేది సంపూర్ణమైన వైరస్. దీని మనుగడ కోసం హెపటైటిస్ బి అవసరం అవుతుంది. హెపటైటిస్ బి, సి రక్తం, రక్త ఉత్పత్తి మార్పిడి, లైంగికంగా ఇంట్రావీనస్ డ్రగ్ దుర్వినియోగదారులు అంటే ఒకరికి వాడిన ఇంజెక్షన్ ని మరొకరికి వాడటం ద్వారా వ్యాపిస్తుంది. ఈ హెపటైటిస్ లో ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ వంటి లక్షణాలు ఉండవు. అంటే జ్వరం, పసుపు రంగులో కళ్ళు, మూత్రం వంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. హెపటైటిస్ బి కోమాతో తీవ్రంగా మారడం లేదా దీర్ఘకాలిక హెపటైటిస్ గా మారొచ్చు. ఇది కొంతమందిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తీవ్రమైన హెపటైటిస్ బి కి ట్రీట్మెంట్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ ట్రీట్మెంట్ లాగానే ఉంటుంది. కొంతమంది రోగులు తీవ్రమైన హెపటైటిస్ ఎదుర్కొంటారు. దీనికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. హెపటైటిస్ బి తక్కువ కాదు కాబట్టి వైరల్ రిప్లికేషన్లను నియంత్రించడానికి జీవితకాల ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. దీర్ఘకాలిక హెపటైటిస్ లివర్ సిరోసిస్ మార్చొచ్చు. ఇక దీంతో లివర్ మార్పిడి అవసరం. హెపటైటిస్ బిని ఎదుర్కోవడానికి ప్రజలందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఒకటే మార్గం. హెపటైటిస్ సి దీర్ఘకాలికంగా ఉన్నప్పటికీ తేలికపాటి హెపటైటిస్ గా ఉంటుంది. అవి లక్షణరహితమైనవి. ఈ సమస్య ఉన్నప్పుడు కళ్ళు, మూత్రం పచ్చగా మారడం ఉండవు. దీంతో సాధారణ పరిశోధనలో అస్తవ్యస్తమైన కాలేయ పనితీరు పరీక్షను ఎంచుకోవడంతో సమస్య గుర్తించడం కష్టమవుతుంది. ఈ కారణంగా సమస్య ముదిరి లివర్ సిరోసిస్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. లివర్ సిరోసిస్ నిర్ధారణ జరిగిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు లివర్ మార్పిడి జరగకుండా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.